ఒకప్పుడు చాలా కాలం క్రితం పెద్ద పెద్ద చెట్లు, అగ్నిపర్వతాలు ఉన్న ఒక అడవిలో చిన్న డైనోసార్ ఉండేది. దాని పేరు డినో. అది చాలా మంచిగా, తెలివిగా ఉండేది కానీ కొంచెం భయపడే స్వభావం కలది. ఒకరోజు డినో తన కుటుంబంతో కలిసి ఆహారం కోసం అడవిలోకి వెళ్ళింది. పక్షుల శబ్దాలు, గాలి ఊపులు ఆల్ చూసి అది ఆశ్చర్యపోయింది. కాని ఆడుతూ పాడుతూ ఉండగా అది తన కుటుంబం నుంచి దూరమైపోయింది. అమ్మా! నాన్నా! అని డినో భయంతో పిలిచింది. కాని ఎవరూ స్పందించలేదు. అది ఒంటరిగా అడవిలో నిలబడి భయపడింది. కొద్దిసేపటికి ఒక చిన్న పక్షి అక్కడికి వచ్చింది. అది డినోను చూసి, ఏమైంది? అని అడిగింది. డినో బాధగా, నేను నా కుటుంబం నుంచి తప్పిపోయాను అని చెప్పింది. పక్షి చెప్పింది, నువ్వు భయపడకు. నేను నీకు సహాయం చేస్తాను. అలా చెప్పి అది ముందుకు వెళ్లి దారి చూపించింది. మధ్యలో డినో ఒక చిన్న జంతువును చూసింది. అది ఒక గుంతలో పడిపోయి బయటకు రాలేకపోతుంది. డినో వెంటనే దాన్ని బయటకు తీసి సహాయం చేసింది. ఆ జంతువు సంతోషంగా, నువ్వు చాలా మంచివాడివి. నేను నీకు దారి చూపిస్తాను అని చెప్పింది. అలా కొంతసేపు ప్రయాణించిన తర్వాత డినో దూరంలో తన కుటుంబాన్ని చూసింది. అది ఆనందంతో పరుగెత్తి వెళ్లి తన అమ్మానాన్నల దగ్గరకు చేరుకుంది. తల్లిదండ్రులు కూడా డినోను చూసి చాలా సంతోషపడ్డారు. నీకు భయం వేసినా, నువ్వు ధైర్యంగా ఉండి మంచి పని చేశావు అని చెప్పారు. డినో ఆనందంగా నవ్వింది. నీతి, మోరల్, ధైర్యంగా ఉండాలి, బీ బ్రేవ్, ఇతరులకు సహాయం చేస్తే మనకు కూడా సహాయం లభిస్తుంది. పిల్లలు, కథ నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని సరదా కథలు త్వరలో